ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు హైదరాబాద్ కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు హైదరాబాద్ కు వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. రేపు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు బేగంపేట ఎయిర్పోర్ట్ కి రానున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వరకు ర్యాలీ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేటకు చేరుకుంటారని చెప్పి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. అక్కడి నుంచి బేగంపేట నుంచి హిల్స్ రోడ్ నంబర్ 65లో ఉన్న ఆయన ఇంటి వరకు కూడా భారీ ర్యాలీకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ కొంత తెలంగాణలో స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంత ఉత్సాహం ఎన్టీఆర్ భవన్లో కనిపిస్తుంది. కొంత నాయకుల రాకపోకలు కూడా ఎన్టీఆర్ భవన్లో కనిపిస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడుకు భారీ స్వాగతం పలకాలనేది టీడీపీ ఆలోచనగా ఉంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణతోనూ అది కూడా హైదరాబాద్తో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అనుబంధం ఉందనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన రేపు సాయంత్రం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా ఆయన్ని నివాసాన్ని వరకు తీసుకెళ్లాలని అలా ఆలోచన ఉంది. ఇక ఆదివారం రోజు అంటే 6వ తారీఖు నాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన ఏర్పాట్లు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా 6వ తేదీ నాడు ఒక సమావేశం కాబోతున్నారు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన అంశాల మీద వాళ్ళు చర్చించబోతున్నారు. సో ఆ సమావేశం తర్వాత అంటే ఆదివారం 7వ తేదీ నాడు కూడా ఆయన హైదరాబాద్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎన్టీఆర్ భవన్కు చాలా కాలంగా చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నారు. అదే ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో బిజీగా ఉన్నప్పుడు కూడా అడపాదడప అప్పట్లో శనివారం అంటే వారానికి ఒకసారి లేదంటే 2 వారాలకు ఒకసారి గతంలో కూడా ఎన్టీఆర్ భవన్కి వచ్చి తెలంగాణ తెలుగుదేశం నాయకుల్ని కలిసి వెళ్ళిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో గడిచిన ఏడాది కాలంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత ఎన్టీఆర్ భవన్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆదివారం రోజు ఆయన ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భవన్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. సో ఎన్టీఆర్ భవన్కి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాఖకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే గాజువాక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాఖకు అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ తెలుగుదేశానికి కూడా ప్రస్తుతం గత అక్టోబర్ నుంచి కూడా అధ్యక్షులు ఎవరూ లేకుండా ఖాళీ ఉన్న పరిస్థితి గడిచిన 7-8 మాసాలుగా. సో ఇక్కడ కూడా తెలంగాణ శాఖ కూడా కొత్త అధ్యక్షుని కూడా నియమించే అవకాశం ఉందన్న చర్చలైతే పార్టీ కార్యాలయంలో జరుగుతున్న పరిస్థితి. వాటితో పాటుగా కొత్త సభ్యత్వ నమోదు కావచ్చు, స్థానిక సంస్థలు కూడా తెలంగాణలో రాబోతున్నాయి. సో ఈ స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేసే అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆయన దృష్టికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన పునాదులు గతంలో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఒక రకంగా తెలంగాణలోనే తెలుగుదేశం బలంగా ఉందనేది గత చరిత్ర చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఉత్సాహం ఇక్కడ క్యాడర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ లోకల్ బాడీస్లో కూడా పోటీ చేయాలన్న డిమాండ్ కూడా ఇక్కడ నాయకులు వినిపిస్తున్న పరిస్థితి. సో ఆ అంశాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు ముందు పెట్టే అవకాశాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఆయన ఎన్టీఆర్ భవన్ కూడా వస్తారన్న సమాచారం మనకుంది. సో రేపు సాయంత్రం హైదరాబాద్లో ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకు భారీ స్వాగతం పలికి జూబ్లీహిల్స్ నివాసానికి అయితే తీసుకెళ్లడానికి తెలంగాణ తెలుగుదేశం నాయకులు అయితే ప్లాన్ చేస్తున్నారు. సో నరేష్, అయితే అంటే తెలంగాణ శాఖకు ఇప్పుడు అధ్యక్షుని కూడా నియమించే అవకాశాలు ఉంటున్నాయని అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, సో దాన్ని బట్టి ఒకవేళ అవకాశం ఉంటే గనక అంటే ప్రధానంగా కీలక నేతలకు సంబంధించిన పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా నరేష్? నిజానికి రాష్ట్ర విభజన తర్వాత బీసీ నాయకుడినే ఇక్కడ మొదట అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు అక్కడ ఏదైతే కళా వెంకటరావును ఇక్కడ ఎల్ రమణను అధ్యక్షులుగా నియమించిన పరిస్థితి. దాదాపుగా 6-7 ఏళ్ల పాటు ఎల్ రమణనే అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు బీసీ నాయకులు. ఆయన తర్వాత బక్కిన నరసింహులు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు గతంలో 94లో షాద్నగర్ ఎమ్మెల్యేగా బక్కిన నరసింహులు పనిచేస్తూ వచ్చారు. సో ఆయనను తర్వాత కంటిన్యూ చేశారు. ఆ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును కూడా బీసీ నాయకుడు ఆయనకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మొదటి నుంచి కూడా బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కనుక అధ్యక్షుడిగా నియమిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల్ని నియమించే అవకాశం ఉందన్న ఒక ప్రచారం అయితే పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. ప్రస్తుతం
పాలిట్ బ్యూరో మెంబర్గా అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు. బీసీ నాయకుడు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అరవింద్ కుమార్ గౌడ్ పేరుతో పాటుగా గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బక్కిన నరసింహులు కావచ్చు. అయితే ఒకవేళ జనరల్ అంటే ఓసీకి ఇవ్వాలంటే కనుక నన్నూరి నర్సిరెడ్డి లాంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా కాలంగా. సో వీళ్ళల్లో ఖచ్చితంగా ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటికిప్పుడు పేర్లు పెద్దగా బయటికి వినపడినప్పటికీ కూడా చాలా కాలంగా పార్టీని నమ్ముకున్న వీళ్ళంతా కూడా ఎవరైతే అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, బక్కిన నరసింహులు కావచ్చు, ఇప్పుడున్న నన్నూరి నర్సిరెడ్డి కావచ్చు, వీళ్ళు పార్టీ ఇక్కడ అంతగా బలంగా లేకపోయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కొంత యాక్టివ్గా ఉన్న పర్సన్స్. సో వీళ్ళల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అయితే అప్పగించే అవకాశం ఉందన్న చర్చ అయితే కొంతకాలంగా పార్టీలో ఉంది.